ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నీకు అంతా మంచి జరుగుతుంది సత్యం. ధైర్యంగా ఉంది. దేవుడు సాయం చేస్తాడు. హలో సత్యం, మీకోసం వచ్చాను. సార్ మీరు? నా పేరు రామ్ గోపాల్, ఫిలిం ఫైనాన్సర్ ని. గ్లాడ్ టు మీట్ యు. ఇట్స్ ఓకే. నీ గురించి తానియా చెప్పింది. మీ సినిమాకి ఫైనాన్స్ చేద్దామని వచ్చాను. ఈ రోజు నేను లేచిన వేళ విశేషం అనుకుంటాను. లేకపోతే మీరు నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? ఒక ఆశయం కోసం పనిచేస్తున్న మీకు 4 కోట్ల ఫైనాన్స్ ఇవ్వడానికి నేను సిద్ధం. థ్యాంక్ యూ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేదు. థ్యాంక్స్ తానియాకి చెప్పండి. ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకెళ్ళండి. ఓకే. రే ఆకాష్, ఎన్ని రోజుల నుండి ఇలా నిద్ర లేకుండా చేస్తావురా? నా కాలేజ్ లైఫ్ నుండి నిన్నే ఆరాధిస్తున్నాన్రా. ఎంతో మంది నా వెంట పడుతున్నా నేను నీ వెంటే పడుతున్నాన్రా. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నీ పిచ్చి ఫ్యాన్ నేను. భువనేశ్వరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఎదురు ఉండలేకపోతున్నాను తెలుసా? కళ్ళకొస్తావు, కౌగిస్తావు, తట్టుకోలేకపోతున్నాన్రా. ఏం చేయమంటావు చెప్పరా? చెప్పు చెప్పురా. అబ్బా, దీనికి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటుంది. వస్తాన్రా. బాయ్ రా, బాయ్ రా. ఆ చీటను మనోజ్ గారితో సంబంధాలు మానుకోలేరా? ఇక మీ జీవితంలో మార్పు రాదా? డబ్బు కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? నమస్తే హీరో గారు. మీరు వస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. రాక తప్పలేదు. నీ వల్ల పడి ఎంతో మంది నాశనం అయిపోయారు. వాళ్ళ ఊపిరి మీకు తగులుతుంది. నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పింది అర్థం చేసుకో. నువ్వు లోపలికి వెళ్ళవే. చూడు, డబ్బే జీవితం కాకూడదు. ఆ మనోజ్ మీ ఇద్దరిని బాగా వాడుకుంటున్నాడు. క్షమించండి, మా అమ్మకి డబ్బంటే పిచ్చి, నాకు మీరంటే మహా పిచ్చి. కానీ మీకోసం అవసరమైతే మా అమ్మని వదులుకోవడానికైనా వెనకాడను. మీరంటే నాకు అంత ఇష్టం. ఆ మనోజ్ గారి మాయ నుండి మా అమ్మ బయటికి రాదు. వాడు ఎలా చెప్తే అలా చేస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీకోసం నేనేమైనా చేస్తాను. చూడు, ఇకనైనా కొత్త జీవితాన్ని ఆరంభించండి. మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, విను. అలాగే సార్, మీకోసం నేను తప్పకుండా మాట్లాను. మా అమ్మని కూడా పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తాను. అదిగా ముందు టీ తాగవయ్యా, తర్వాత పేపర్ చదువుతుగానే. ఒక్కరైతే అదిరిపోద్ది. టీ ఎలా ఉంది? చాలా బాగుందయా. బక్కరాయుడు తమ్ముడు చిన్నరాయుడు దొరికాడు. అవును సార్, పట్టుకుందాం సార్. వద్దు, నీకంత సీన్ లేదు. ఆ 2 ఎకరాలు నావి. నేను డీల్ చేస్తా. దొరికాయి 2 ఎకరాలు. దొరికాయి నా 2 ఎకరాలు. దొరికాయి బాబు. వదిలిపెట్టను. నేను నిన్ను వదిలిపెట్టను. వదిలిపెట్టను బాబు. విననుగాక వినను. ఒరే, నీ కోసం మీ అన్నయ్య దిగులు పెట్టుకున్నాడు. రక్తం పచ్చి పుట్టినోడే మర్చిపోతా ఉంటా. రే, నీ కోసం మీ నాయనమ్మ మంచంలో బెంగ పెట్టుకుందంటరా. రే, నిన్ను అప్పగిస్తే నాకు 2 ఎకరాలు వస్తాయి. రే, నిన్ను అప్పగిస్తానని మీ అన్నయ్యకి నేను ప్రామిస్ చేశాను. అయితే మరి నువ్వు చెరాయుడు కావా? నాకు చెరాయుడు కాదురా బాబు, బక్రాయిన్నే. పోయి మా తమ్ముడిని నిన్ను వెతకమన్నాను చూడు. అది నా బుద్ధి తక్కువ. 10,000 నాకే.
సారీ బ్రదర్, మీ వాడిని నేను నెత్తి పెడతాగా. అలవాట్లు పొరపాటు. మీరు పొరపాటు చేయడం అలవాటు అనుకుంది. అసలు నీకు ఉద్యోగం ఎవరు ఎక్కాడు? 10 మంది వింటారయ్యా, నా పరువు తీకు. సన్న ఎలాగల పట్టుకో. మళ్ళీ నన్ను తీసుకెళ్తాను. మనకి నన్ను కాదు తమ్ముని. అవును, మొన్న కాస్ట్లీ కారులో తిరిగావు, ఇవాళ చీప్ టీ స్టాల్ దగ్గర ఉన్నావేంటి? నిన్ను నమ్ముకొని పాపర్ అయిపోయినాను. సరే, మీ వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని పని చేస్తా. ఈ ధర్మారెడ్డి ఇదే ప్రతిజ్ఞ. ధర్మం మండిపోనా? వెళ్తా బాబా. నా 2 ఎకరాలు మిస్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ నవ్వేంటి? పొద్దునే లేచి ఎవడు మొహం చూశానో ఏంటో. మీ ముఖం మీరే చూసుకుంటానండి. ఫుల్లు జోకులేయద్దు. సిద్ధు మంచివాడే, కానీ వాళ్ళ పేరెంట్స్ మంచివాడు కావాలని లేదుగా. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు మీ మావిని అడిగి తెలుసుకో, అర్థమైందా? అవును ప్రత్యూష, సిద్ధు స్నేహితులంతా బాధ్యత లేని వాళ్ళు. మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు. క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరగడమే వాళ్ళ హాబీ. మోసపోతాం, జాగ్రత్త. లేదు మావయ్య, సిద్ధు అలాంటి వాడు కాదు. పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు. పిచ్చి పిల్ల, నీరు పల్లానికి ప్రవహిస్తుంది గాని ఎత్తుకు ప్రవహించదమ్మా. డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు గాని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. దయచేసి సిద్ధుని మర్చిపోమ్మా. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. మీరెంత చెప్పినా నేను వినను. సిద్ధు అంటే నాకు ప్రాణం. ఇవన్నీ నీ మంచి కోరే చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ప్రత్యూష, ఉరిమే మబ్బుల్ని చూసి వాన మబ్బులు అనుకుంటున్నా, కానీ అవి గాలి మబ్బులు. అవి నీ జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి కానీ సస్యశ్యామలం చేయవమ్మా. మావయ్య, నేను వాళ్ళ కుటుంబం అందరితోనూ మాట్లాడాను. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు మావయ్య. సరేనమ్మా ప్రత్యూష, నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ డబ్బు మదంతో వాళ్ళు నీకేమన్నా హాని తలపెట్టాలని చూశారో ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగలనియను. ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగలనియను. అలా జరగదు మావయ్య. సిద్ధు చాలా మంచివాడు. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలని నా ఆశ మా ప్రత్యూష. నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సార్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ. డజన్ ఎంత? 30 రూపాయల. 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయల సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలకి ఎలా ఎలా ఐదు పండు పళ్ళు మొహన్నా లేదా? వెళ్ళి నమ్మకాయ కొడుకో. 3 రూపాయలు 3 రూపాయలు. ఈ రోజు టెక్కన బేరం కూడా దొరకలేదు. తగులుతుంది తగులుతుంది. సారా చూడండి. అరటిపళ్ళు డజన్ ఎంత? వెళ్ళుకోవాలి. ఏం బక్రాయుడు, బాగున్నావా? నీ తమ్ముడు ఎక్కడైనా కనబడ్డాడా? ఏంటి అలా చూస్తావు? నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను అడుగుతున్నా. నేను కోపం వచ్చిందా? కంటికి నేను వెర్రి బెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇంత మునుపు నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో కానీ ఇప్పుడు మాత్రం చస్తే కాను. సార్ నేను చెప్పేది ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం నువ్వు చెప్పేది? బక్కరాడైతే మీరు చూడగానే నమస్కారం పెట్టేవాడు అని ఇటు పెట్టలేదు కదండి. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. వాళ్ళ తమ్ముడిని ఇంకా పట్టుకోలేదని కోపంగా ఒక కన్ను తూర్పు ఒక కన్ను పడమర చూస్తా ఉంది. అవునండి, ఎలా చూస్తున్నాడో దొంగ కోళ్ళు పెట్టేవాడు. నువ్వేం మాట్లాడకు, ఆ లాజిక్లన్నీ నాకు తెలుసు. చెప్పడం మా ధర్మం అండి. వెనకపోవడం. నీ తమ్ముడు తప్పకుండా దొరుకుతాడు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీకోలేక బాబు ప్రశాంతంగా అరటిపండు కూడా తిన్నావు రేపు. మాట్లాడు. నువ్వు బక్కరాయుడు అనే సంగతి నాకు బాగా తెలుసు. అసలు నువ్వు పోలీసేనా? ఏ నీకు డౌటా? పొద్దున్న ఎవరి మొహం చూసినా అయితే నన్ను తినేస్తున్నాడు. నీ తమ్ముడిని పట్టిస్తే 2 ఎకరాలు ఇస్తానన్నావుగా. 2 ఎకరాలా? 2 ఎకరాలు అయితే అదేనయ్యా, మీ నాయనమ్మ మంచంలో ఉంది. నీ తమ్ముడు కనిపిస్తే 100 ఎకరాలు రాసిస్తానండి అని నువ్వు అన్నావుగా. అయితే అలాగన్నా అయితే అన్నీ ఉంటానులే. ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాగుడు విని విని బుర్రక్క రాబోతున్నది. నా బుర్ర తింటే తిన్నాడు, ఫ్రీగా పళ్ళు పట్టుకోనేదు బెక్క.
నమస్కారం. నువ్వు బక్రైడ్ సార్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇందాక అరటికాయల బండి పెట్టింది నువ్వే కదా? అరటికాయల బండి నానక్కడం అంటే నీకేమైనా పిచ్చి పట్టినట్టు? అంటే వాడిని తమ్ముడు అన్నమాట. నా 2 ఎకరాలు దొంపతాగా దొరికి నా తమ్ముడు నొక్కిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తా. నన్ను నా తమ్ముడు కలపోయే దేవుడా. ఈ మనిషేడి బండేది తల తిక్క మాటలు మాట్లాడకు. ఆడే షూటింగ్ లో టీ కప్పులు కడుగుతున్నాడు. ఈ ఎస్ఐ గడు ఆడనెప్పుడు అట్టుకుంటాడు, నానెప్పుడు వీడిని తీసుకెళ్తాను, నా 100 ఎకరాలు ఎప్పుడు వస్తాయో. నా కర్మ ఏం నమ్ముకున్నాను. ఎస్ఐ గారు నీ తమ్ముడిని నేను చూసా, కలుసుకున్నా, మాట్లాడాను కూడా. కానీ చిన్న పొరపాటు జరిగిందండి. నాకు తెలదైతే ఇది మీద నాకు తవ్వలే. నా తంటాలు నేను పడతాను. నా 10,000 నాకు ఇచ్చే. 10,000 సంగతి పక్కన పెట్టండి. నీ తమ్ముడు భూమి మీద ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. ఓకే కమాన్. ఆయన అట్టుకోవడం నీ వల్ల కాదురా. నా 10,000 నాకు ఇచ్చిరా బాబు. 1 2 3 భవానీ మూమెంట్స్ ఓకే. నెక్స్ట్ పానీ మనం షార్ట్స్ రెడీ చేయండి. ఓకే ఓకే ఓకే. షూటింగ్ పెట్టద్దని చెప్తున్నాను. నా మాట వింటలేదు. మళ్ళీ షూటింగ్ పెట్టావు చంపేస్తాను. ఆపకపోతే ఏం చేస్తావు? ఏమి నా సినిమాలో నటించమంటే నటించనన్నావు. ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావు? అడగడానికి నువ్వెవరురా? ఇది నా ఇష్టం. నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ఎక్స్ట్రాలతో మనోజ్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది నీకు చాలా ప్రమాదం. నువ్వు నీ గురించి ఆలోచించుకో. అన్నా, ప్రమాదం ముందుకొస్తుంది. నువ్వు మాట్లాడినంత సూట్ చేస్తున్నారన్నా. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు. రాయ్ మనోజ్, నువ్వు మాట్లాడినంత సినిమాలో షూట్ అయిపోయిందిరా. కాసేపట్లో పోలీసులు వస్తారు, నీ అంతు చూస్తారు. నీ అందరంతూ చూస్తారు. ఒటుకు పెట్టను. చూసానులే పోరా. కుక్క కరవదలే పోరా. మంచి పని చేశారు కెమెరామెన్ గారు. మీ అందరి సహకారం ఉంటే సినిమాని అనుకున్న దానికంటే ముందే పూర్తి చేసి రిలీజ్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. సత్యం గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనకడుగు వేయకండి. నమస్తే సార్. బ్లడీ మనోజ్ గారు నిన్ను రాయబారానికి పంపాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడజాతికి మాయని మచ్చ. కాదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏ మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నారా? గ్లామర్ ప్రపంచంపై మనోజ్ విసిరిన వలలో పడ్డవాళ్ళలో నేను ఒకదాన్ని. సినిమా పిచ్చితో వచ్చిన నన్ను మాయ మాటలు చెప్పి లొంగు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు చెప్పే స్టోరీని విని మోసపోవడానికి మళ్ళీ ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరు. నిజం సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నాలో తెగింపు వచ్చింది. గ్లామర్ పేరుతో ఆ మనోజ్ ఏ ఆడపిల్లల జీవితాలతోనూ ఆడుకోకుండా చేస్తాను. నేను అందుకోసం సమిధగా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను నమ్మండి సార్. అక్కడ ఏం జరిగిందంటే, ఏమిటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీ నయ్యాయా? పేపర్లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటీ నటులకి అవకాశము. మీకీ ఆల్బమ్ తో మాకీ ఆఫీస్ తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే, लेकिन कोई लड़की नहीं आया. राम अकेले बैठ के क्या करेंगे? తొందరపడకు సేట్జీ, వస్తారు. మోనా డిసోజా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు భలే జోకులేస్తుంటారే. మీరు అన్నిటిలోనూ పర్ఫెక్టా? వాట్ ఏ క్వశ్చన్ మ్యాన్, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మనోజ్ బాయ్, దీనితో మనం ఏమి మాట్లాడగలము?
ప్రతి దానికి నేను రెడీ మీరు రెడీ అంటోంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, నీ గురించి చెప్పు. 36, 24, 36. డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ క్లబ్లకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా? నీకు చిప్పిడికి మా తల తిరుగుతోంది. పహలే బయట ఇంటికి ఎవరైనా సెలెక్ట్ చేద్దాం. ఏమిటి బాయ్ చూసేది? ఓల్డ్ మాల్ ని ఫ్రెష్ మాల్ కావాలా? అమాయక ఆడపిల్ల నచ్చట్లా, మోడర్న్ ఆడపిల్ల నచ్చట్లా. నీ టేస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సేట్జీ. హలో సార్, హౌ ఆర్ యు? హాయ్, ఐమ్ మోనికా ఫ్రమ్ బెంగళూరు. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చేసి వచ్చాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఇచ్చి చూడండి, ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మోనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చినావు. మంచి చేతులు కలిపితే ఇంటి ఫ్యూచర్ మంచుకుంటది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేమంటారు? చపాతీ హో గయా, దిల్ గులాబ్ జామ్ హో గయా. ఫోటో సెషన్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి. అలాగే సార్. ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకోవాలి, ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే మోనిక? యాక్టింగ్ వరకు ఓకే సార్, మిగతా విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రెడీ చేయండి. మీరు కూర్చోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.